నాయకుడు మన దివంగత మాజీ ముఖ్యమంత్రి పేదల పెన్నెత్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి జరుపుకోవడానికి మన గాలదిన్న మండలంలో పేద ప్రజలకు బ్రెడ్లు అవన్నీ మొదలుపెట్టినాం. ఈ దేశంలో ఏ నాయకుడైనా అతని మొదటి చివరి ఆలోచన పేద ప్రజలంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. అతని ఆలోచన రూపొందం పొందిన 108 కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, అన్నీ అతను కేవలం పేద ప్రజలకి ఎలా ముందరికి తీసుకెళ్ళాలి, వాళ్ళ జీవితంలో ఎలా వెలుగు నింపాలని నమ్మి నిరంతరం పనిచేసిన ఏకైక నాయకుడు. ఈ నిమిషానికి చాలా స్టేట్లలో కూడా ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన రకరకాల పథకాలని మాత్రమే చూసుకుంటూ దాని నుంచి వచ్చిన కొత్త పథకాలే తప్ప కొత్తవేమి రాలేదు. అంత ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇంత ముందుకు తీసుకుపోయిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎంతో మంది నాయకులు ఉంటారు, దాంట్లో కొంతమంది మాత్రం నిరంతరం పెదవుల మీద మిగిలిపోతారు. అలాంటి మాజీ ముఖ్యమంత్రి గారు, మా నాన్నగారి గురువు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఇతని రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ముందరికి తీసుకుపోయి పేద ప్రజలకు సహాయం చేసి వాళ్ళ ఉనికిని కాపాడగలిగే ఏకైక నేత అతని కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అతని ఆలోచనలను ముందుకు తీసుకెళ్తున్న మహానేత ఆలోచనలు ముందుకు తీసుకెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ రావాలని, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు మరీ తిరిగి ఈ రాష్ట్రంలో ముందుకు పోవాలని, జగనన్న రాజ్యం ద్వారా రాజన్న రాజ్యం తిరిగి రావాలని కోరుకుంటూ ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు అలాగే నారాయణ రెడ్డి అన్న అందరి సమక్షంలో పేద ప్రజలకు పెట్టి ఇవ్వడం జరిగింది. కార్యక్రమం జరిగినాం. ఈ గుండెను చెప్తారు కారణం. థ్యాంక్ యూ. 77వ జయంతి రాజశేఖర రెడ్డి గారి రోజు సందర్భంగా ఈరోజు గాలిదిన్న మండలంలో జయంతి జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఆయన రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఈ పథకాలు అనేది ఉచిత కరెంటు పథకం కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కానీ, ఇవన్నీ కూడా పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయే స్థాయిలో పథకాలు. ఏ అధికారులు, ఏ నాయకులు, ఏ ముఖ్యమంత్రులు వచ్చినా కూడా చెరగని ఈ పథకాలు అనేది ఎవరు కూడా మళ్ళీ మార్చుకోకుండా అవి ఎవరు కూడా తప్పించుకోలేని పరిస్థితులు అటువంటి పథకాలు తెచ్చి పేద ప్రజల గుండెల్లో నిలిచినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఆయన పథకాలు మళ్ళా పేద ప్రజలందరికీ కూడా అందాలంటే మళ్ళీ 29లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవన్నీ కూడా అలాగే కొనసాగాలంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి అనుచరులు అందరూ కూడా, సీనియర్లు మొత్తం యువకులు అందరూ కూడా మా జగనన్న నడిచి మళ్ళా 2029లో ఆయన ముఖ్యమంత్రిని చేసి పేద ప్రజలన్నీ కూడా అన్ని పథకాలు, ప్రతి ఒక్క పథకాలు పేద ప్రజలు ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పేద ప్రజలు కూడా సంతోషంగా లేరు, అందరూ కూడా చాలా కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా మనసులో పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు 2029 ఎలక్షన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసి ఈ పథకాలన్నీ కొనసాగుతాయని నేను ఆశిస్తున్నాను. జై జగన్. మళ్ళీ ఓకేనా.
సార్